హలో హాయ్ అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తున్నారనే దానికన్నా పిఠాపురంలో ఏం జరుగుతున్న దాని మీద అందరి కాన్సన్ట్రేషన్ ఉంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి. వైసీపీ నుంచి వంగా గీత అక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈసారైనా పవన్ కళ్యాణ్ గెలుస్తారా? ఈసారైనా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతారా? గత ఎలక్షన్స్లో 2 కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ ఓటమి పాలైనరు. ఈసారి ఖచ్చితంగా గెలవాలని, గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి కూడా పిలిపించారు. ప్రస్తుతం మనతో తేజ, మా సిగ్నల్ టీవీ జర్నలిస్టు, దాదాపు 15 రోజులు ఏపీలో రకరకాల కాన్స్టిట్యున్సీలు పర్యటించి వచ్చిండ్రు. ముఖ్యంగా పిఠాపురంలో దాదాపు వారం రోజులు ఉండి అక్కడ కులాలేంది, కులాల లెక్కలేంది, ఓట్లేంది, పవన్ కళ్యాణ్ పడే ఓట్లు ఎన్ని, పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని, వంగగీత ప్రచారాన్ని దగ్గరుండి చూసి మరి వచ్చి నాతో మాట్లాడదాం. ఒకసారి ఏం చెప్తారు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంది? అయితే తేజ సార్ నమస్తే. ఏం చెప్తావు పిఠాపురం గురించి? అంత ఆసక్తిగా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈసారైనా ఎమ్మెల్యే అవుతారా? నిజంగా వంగగీతం తట్టుకునే పరిస్థితులు అక్కడ ఉన్నాయా పవన్ కళ్యాణ్కి? సార్ ప్రధానంగా చూస్తే మనం దేశం మొత్తం రాజకీయం ఒక ఎత్తు అయితే ఆంధ్ర రాజకీయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఆ కులాల వారీగా కానీ, బాహాబహీలు కానీ, అధికార ప్రతిపక్షాల మధ్య కూడా చాలా యుద్ధ వాతావరణమే తలపించే విధంగా ఉంటుంది. కానీ ప్రత్యేకంగా ఇక్కడ చూస్తే మాత్రం మీరు అన్నట్లుగానే, మీరు ప్రస్తావించినట్టుగానే గతంలో ఆయన పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశారు. 2 చోట్ల ఓటమి పాలైనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు పిఠాపురం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రత్యేకంగా కూటమి యొక్క బలం కూడా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తారా అనేటువంటి క్వశ్చన్ మార్కు అందరికీ ఉంది సార్. మనం కూడా మన సిగ్నల్ టీవీ తరఫున మీరు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మేము అక్కడికి వెళ్ళి పర్యటించడం జరిగింది. అదంతా తీసుకోవడం జరిగింది. ఒకసారి మనం గణాంకాలు చూస్తే పిఠాపురంలో ప్రధానంగా యు కొత్తపల్లి మండలం అని ఉంది. యు కొత్తపల్లిలో 65,000 ఓట్ల వరకు ఉన్నాయి సార్. తర్వాత ఇక పిఠాపురం రూరల్ నుంచి 62,000 ఓట్లు ఉంటే, పిఠాపురం టౌన్ 42,000 ఓట్లు ఉన్నాయి. ఇక గొల్లపురోలు రూరల్ నుంచి 44,000 ఓట్లు ఉంటే, గొల్లపురోలు ఎన్పి నగర పంచాయతీ కింద 20,000 ఓట్లు ఉన్నాయి. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం 2,33,000 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇక దీంట్లో కులాల వారీగా ఎన్ని ఉన్నాయి అనేటువంటిది మనం ఒకసారి చూస్తే, కాపు నిజంగా చూద్దాం. అందుకన్నా ముందు నిజంగా ఈ కాపులు అటు వంగగీత వైపు ఉన్నారా, పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారా? పవన్ కళ్యాణ్ కాపులు నమ్ముతున్నారా? ఈసారి మావోడిని ఖచ్చితంగా గెలిపించుకుందాం అట్లాంటి సిచ్యువేషన్ ఉందా కాపులు? అట్లాంటి సిచ్యువేషన్ వాస్తవంగా చెప్పాలి అంటే అక్కడ అలాంటి సిచ్యువేషన్ లేదు సార్. ఎందుకంటే 76,000 ఓట్ల కాపు సామాజిక వర్గానికి సంబంధించి 76,000 ఓట్ల వరకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నటువంటి పరిస్థితి కూడా అంటే కాపు సామాజిక వర్గాన్ని ప్రధానంగా నమ్ముకొని ఆయన బరిలోకి దిగినటువంటి పరిస్థితి, ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి. కానీ మరి ఇక్కడ ఇద్దరు బరిలోకి తలపడుతున్నటువంటి ఇద్దరు, వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వంగా గీత కావచ్చు, ఇటు జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే కావటం ఒకటి. కానీ ఇక్కడ యూత్ అంతా కూడా ఇది కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఓట్లు ఒకవేళ 76,000 ఓట్లు ఉన్నాయి. వాటిల్లో యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు వెళ్తుంటే, కానీ పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు వీరంతా మాత్రం జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైపు కూడా వాళ్ళు కొంత మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా అంటే ఒకే ఇంట్లో నుంచి ఖచ్చితంగా ఒక 5 ఓట్లు 4 ఓట్లు ఉంటే ఖచ్చితంగా 4 ఓట్లు గంపగుత్తగా పవన్ కళ్యాణ్కి పడుతాయి అనేటువంటి పరిస్థితి అయితే లేదు. యువత ఓట్లు పవన్ కళ్యాణ్కి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పెద్దల ఓట్లు మాత్రం ఇటు వైసీపీకి, అదేవిధంగా అనుభవం ఉన్నటువంటి వంగా గీత వైపు పడేటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టుగా చెప్పొచ్చు సార్. మనం సార్ ఏమున్నాయి కులాల ఓట్లు ఒకసారి? సార్ కులాల పరంగా చూసుకుంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు 76,000 ఉన్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 14,000 ఉన్నాయి. తర్వాత పద్మశాలికి సామాజిక వర్గానికి సంబంధించి 20,000 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా శెట్టి బలిజకి సంబంధించినటువంటి ఓట్లు 20,000 ఓట్లు ఉన్నాయి. ఇక యాదవ సామాజిక వర్గానికి సంబంధించి 15,000 ఓట్లు ఉంటే, ఉపర సామాజిక వర్గం, వీటిని సగర సామాజిక వర్గం అని కూడా అంటారు సార్, అక్కడ 6,000 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇక వెలమ సామాజిక వర్గానికి వచ్చేసి 4,000 ఓట్లు ఉంటే, వాడబలిజ అంటే మత్స్యకారులు అని కూడా అంటారు సార్, వీళ్ళని 14,000 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఎస్సీకి సంబంధించి అంటే దళితుల ఓట్లు 46,000 ఓట్ల వరకు ఉన్నటువంటి పరిస్థితి. ఇక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాకి సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే మాత్రం ఒక 8,000 ఓట్ల వరకు అక్కడ ఉన్నాయి. అక్కడ కులాలే ఇంపార్టెంట్ కదా ఏపీలో. ఈ కులాలు ఎవరు ఎటువైపు ఉన్నారు? వైసీపీ వైపు ఎవరు ఉన్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ వైపు ఎవరున్నారు చెప్పగలరా? తప్పకుండా సార్. మనం చూసుకున్నటువంటి, మనం అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్న దాని ప్రకారం
ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 14,000 ఓట్లు, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 46,000 ఓట్లు, తర్వాత మత్స్యకారులను కూడా మనం అనుకున్నాం. మత్స్యకారులకు సంబంధించి వాడబలిజకి సంబంధించినటువంటి 14,000 ఓట్లు. ఈ మూడు సామాజిక వర్గాల సంబంధించిన ఓట్లు కూడా కంప్లీట్గా వైసీపీ వైపు ఉన్నట్లుగానే మనం చెప్పాలి. ఇక పద్మశాలికి సంబంధించినటువంటి ఓట్లు చూస్తే 20,000 ఓట్ల వరకు ఉన్నాయి సార్. అదేవిధంగా యాదవ సామాజిక వర్గానికి చూస్తే మాత్రం 15,000 ఓట్లు ఉన్నాయి. ఈ 2 ఓట్లు కూడా ఇటు అంటే జనసేన పార్టీ వైపు, పవన్ కళ్యాణ్ వైపు ఉన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. అంటే ఇటు జనసేన కావచ్చు, అంటే కూటమి వైపు ఉన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. టీడీపీ బీజేపీ ఈ ఓట్లు లేవు అక్కడ. టీడీపీకి సంబంధించిన ఓట్లు చూసినా టీడీపీకి సంబంధించినటువంటి వర్మ అనేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ వర్మ మీదే ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఆధారపడినటువంటి పరిస్థితిగా ఉంది. ఎందుకంటే మొత్తం 76,000 ఓట్లు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నటువంటి 76,000 ఓట్లు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్కి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఒకవేళ ఖచ్చితంగా అక్కడ గెలిచేటువంటి పరిస్థితి కావాలంటే మాత్రం ఒక సెంటిమెంట్ అనేటువంటిది ప్రయోగించి, లేకుంటే ఒక సెంటిమెంట్ వచ్చి, లేదు పిఠాపురం వచ్చారు, పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చారు, ఖచ్చితంగా మనం గెలిపియాలి, మనల్ని నమ్ముకొని వచ్చారు అనేటువంటి ఒక అంశాలు ఉండి అక్కడ ఏదన్నా సెంటిమెంట్ ప్రయోగించి సెంటిమెంట్ మంత్రం అనేటువంటిది పనిచేస్తే తప్ప, లేదంటే అక్కడ ఖచ్చితంగా నల్లేరు మీద నడకైతే పవన్ కళ్యాణ్కి అక్కడ జనసేన నుండి పిఠాపురంలో గెలుపొందడం అనేటువంటిది నల్లేరు మీద నడక అనేటువంటిది ఏం కాదు. అది ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది ఇంకా వైసీపీ అభ్యర్థి ప్లస్ పవన్ కళ్యాణ్ మధ్య ఎంత గ్యాప్ ఉండొచ్చు సార్? గతంలో చూస్తే మాత్రం ఒక 10 రోజుల క్రితం వరకు కూడా పవన్ కళ్యాణ్ కు చాలా ఎడ్జ్ ఎక్కువ ఉన్నట్టుగా కూడా అక్కడ పబ్లిక్ అంతా కూడా మనకు చెప్పినటువంటి పరిస్థితి. కానీ రోజు రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, వంగా గీత మీద ప్రత్యేకించి వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వంగా గీత మీద పూర్తి స్థాయిలో అక్కడ ఒక పాజిటివ్ టాకే ఉన్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఆమె గతంలో ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎవరైనా కానీ అందుబాటులో ఉంటారు, ఎవరికైనా అందుబాటులో ఉంటారు. ఒకవేళ పవన్ కళ్యాణే అక్కడ గెలుపొందితే అక్కడ ఎవరో ఒకళ్ళు ఇన్ఛార్జ్ ఉంటారు. ఒకవేళ ఆయన ఇల్లు అక్కడ నివాస ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకున్నా, నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నా, ఏదున్నా కానీ ఆయన్ని చేరుకోవాలి అన్నా, సమస్యలు చెప్పుకోవాలి అన్నా కానీ అంత సులభతరం కాదు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల్లో ఉన్నది అనేటువంటిది మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. కానీ వంగా గీత విషయంలోకి వచ్చేసరికి మాత్రం అట్లా లేదు. వంగా గీత విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆమె ఏదన్నా రోడ్డు మీద వెళ్తున్నా కానీ, అక్కడ ఎవరన్నా ఉన్నా కానీ ఏం సమస్యలు ఏమున్నాయి, కార్ ఆపి మరి సింపుల్గా ఉంటారు, కార్ ఆపి మరి సమస్యలు ఏంటనేటువంటిది కనుక్కుంటారు. ఒకవేళ ఏదైనా సమస్య ఉందంటే వెంటనే ఫోన్ చేయటం అనేటువంటిది కాకుండా సంబంధిత అధికారులకు కావచ్చు, సంబంధిత ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు ఫోన్ చేయటమే కాదు, మళ్ళీ ఆవిడ ఫాలో అప్ చేస్తారు. మాకు స్థానికంగా ఉంటారు, మాకు దగ్గరగా ఉన్నారు, మహిళ అనేటువంటి ఒక పాజిటివ్ టాక్ కూడా, ఒక విద్యావంతురాలు అనేటువంటి పాజిటివ్ టాక్ కూడా ఆమె మీదకి ఉంది. సో కాబట్టి మొత్తంగా చూస్తే సార్ ఓవరాల్గా పిఠాపురంలో అంటే కాపు సామాజిక వర్గాన్ని నమ్ముకొని పవన్ కళ్యాణ్ అక్కడ బరిలోకి దిగుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో, అంటే కొంతమంది 50,000 మెజారిటీ అంటున్నారు, కొంతమంది లక్ష ఓట్ల మెజారిటీ అంటున్నారు, కానీ అలాంటి పరిస్థితులు అయితే అక్కడ లేవు. ఖచ్చితంగా టఫ్ ఫైట్ మాత్రమే ఉందనేటువంటిది చాలా స్పష్టం. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఉన్నారు, కాపు సామాజిక వర్గం నేత, ఆయన వైసీపీకి మద్దతు ఇస్తున్నట్టున్నారు. ఇక్కడ చిరంజీవి ఏమో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిపించండి, ఆయన మీకు సేవ చేస్తాడు అని చెప్తున్నారు. ఇవి ఏమైనా పనిచేస్తాయి ఈ రెండు ఫోర్సెస్? ఖచ్చితంగా ఈ 2 ఫోర్సెస్ చూస్తే కొంతమంది, అంటే ఇప్పుడు ప్రజల్లో అయితే మాత్రం చాలా చైతన్యం వచ్చింది సార్. అంటే ప్రజలు ఇన్ ద సెన్స్ ఓటర్లో మాత్రం చాలా బాగా చైతన్యం వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఓటర్లు ఏమైనా కానీ రాజకీయం వేరు, అభిమానం వేరు అనేటువంటిది వాళ్ళే చెప్తున్నారు మనకి. మనం అక్కడికి వెళ్ళి మనం ప్రత్యేకంగా ఒక్కొక్కరితోటి మాట్లాడే ప్రయత్నం చేసిన, మహిళలతోటి కానీ యువతతోటి కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కానీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినా కానీ అభిమానం, సినిమా మీద ఉండేటువంటి అభిమానం వేరు, రాజకీయంగా ఉండేటువంటి అభిమానం వేరు. మాకు లబ్ధి చేకూరింది, వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాకు లబ్ధి చేకూరింది, లబ్ధి చేకూరినటువంటి ఏవైతే ఉందో ఈ లబ్ధి వల్ల మాకు ఈ విధమైనటువంటి ప్రోత్సాహకాలు అందటం వల్ల మేము ఈ విధంగా డెవలప్ అయ్యాము, మా కుటుంబాల పరిస్థితి గతంలో ఇలా ఉండేది, వైఎస్ఆర్ దగ్గర నుంచి ఆ నవరత్నాల పథకాలు వచ్చిన తర్వాత మా పరిస్థితి, కుటుంబ పరిస్థితులు ఇలా మారాయి అనేటువంటిది వాళ్ళే చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇద్దరి మధ్య అయితే టఫ్ ఫైట్ అయితే ఎంత పర్సెంటేజ్ చెప్తారు పవన్ కళ్యాణ్ గెలవనికి? ఎంత పర్సెంటేజ్? ఎవరు వాస్తవంగా మనం సిగ్నల్ టీవీ తరఫున మనం ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పొచ్చు, 6,000 నుంచి 12,000 ఓట్లు మాత్రమే మెజారిటీ ఉంటుంది సార్. ఎవరు గెలిచినా 6 నుంచి 12,000 ఓట్ల మధ్య తప్ప అంతకు మించి దాన్ని దాటేటువంటి పరిస్థితి లేదు. అంత టఫ్ ఫైట్ నడుస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ అంత టఫ్ ఫైట్ నడుస్తుంది. రైట్. థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ. మళ్ళీ మనం వేరే కాన్ఫరెన్స్ మీద మాట్లాడదాం. ఇది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతారా, సీఎం అవుతారా, ఇదంతా ఒక చర్చ. పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అని మీద బెట్టింగ్ కూడా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గెలుస్తారు అనే దానికన్నా పవన్ కళ్యాణ్ ఓడిపోతారనే దాని మీద బెట్టింగ్ ఎక్కువగా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. మనకు తేజ చెప్పిన లెక్క ప్రకారం అంత ఈజీగా అయితే లేదు, చాలా టైట్ ఉంది. 10 నుంచి 12,000 ఓట్ల
లోపే ఎవరు గెలిచినా కూడా చాలా టఫ్ ఫైట్ ఉంది. ఇద్దరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులే. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. బట్ చాలా ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్ అయితే ప్రస్తుతం ఆ కాన్స్టిట్యున్సీకి మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.